14 పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని హైదరాబాద్ విద్యుత్ సౌధలో ఉద్యోగులు మహాధర్నా నిర్వహిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ సౌధ ముందు తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ జేఏసీ ఆధ్వర్యంలో ఒక భారీ ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ భారీ ధర్నాకు ఆర్టిజన్ల నుంచి మొదలుకొని ఇంజనీర్లు కావచ్చు, లేదంటే అకౌంటెంట్లు కావచ్చు, అందరూ కూడా భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఇంతకీ తమ సమస్యలు ఏంటి, తమ డిమాండ్లు ఏంటి, ఎప్పటి నుంచి వాళ్ళు మేనేజ్మెంట్కు విజ్ఞప్తి చేస్తున్నారు, వాళ్ళని అడుగుదాం. సార్, చైర్మన్ గారు, ఇప్పుడు మీరు ఈ మహాధర్నా నిర్వహించేందుకు గల కారణం ఏంటి, అసలు మీ డిమాండ్లు ఏంటి? మేము లాంగ్ పెండింగ్ ఇష్యూస్ దాదాపు సంవత్సరం నుంచి యాజమాన్య దృష్టికి తీసుకుపోతున్నాము. అయినా వాళ్ళు పెడిచెవిన పెట్టి మమ్మల్ని పట్టించుకోకపోవడము, జాయింట్ మీటింగ్ కండక్ట్ చేయకపోవడము, ఎన్నో పర్యాలు వాళ్ళు దృష్టి తీసుకుపోయినా, 4 కంపెనీల సీఎండీ దృష్టి తీసుకుపోయినా ఇంతవరకు ఎటువంటి వాళ్ళు మాకు పిలిచి మాట్లాడిన సందర్భాలు అయితే లేవు. అయినా ఈ మధ్యకాలంలో మళ్ళీ వారం 10 రోజుల కింద మేము నోటీసు ఉడికి ఇవ్వడం జరిగింది. అయ్యా 19వ తారీఖు నాడు మేము పెద్ద ఎత్తున విద్యుత్ సౌధలో ధర్నా చేపడుతున్నాము, కనీసం దాన్ని జాయింట్ మీటింగ్ అయినా కండక్ట్ చేయండి, లేకపోతే మేము మీటింగ్ ఇక్కడ పెట్టుకోవడానికి మా పర్మిషన్ అని చెప్పి యాజమాన్య దృష్టి తీసుకుపోయినాం. అయినా వాళ్ళు ఇటువంటి చర్చలు పిలిచి మాట్లాడుతున్నాం అనుకున్నాం, కానీ ఇటువంటి మాట్లాడలేదు. కింది స్థాయి నుంచి మాకు ఏదైతే ఆర్టిజన్స్ కానీ, ఉద్యోగులు కానీ, ఇంజనీర్లు కానీ, పెన్షనర్స్ కానీ, మళ్ళీ వీళ్ళందరూ కార్మికులు కానీ అందరూ పెద్ద ఎత్తున మాకు నిరసన కార్యక్రమాలు రావడం వల్ల ఈ యొక్క కార్యక్రమాన్ని ఇలా చేపట్టడానికి మేము ముందుకు వచ్చినాం. అయినా యాజమాన్యం నుంచి ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదు. మా 14 డిమాండ్ల మీద ఇచ్చినప్పుడు కనీసం పిలిచి మాట్లాడాలి. రేయింబాగులు మేము ఈరోజైతే 24 గంటలు వెలుగు నింపే ప్రయత్నంలో ఈ సంస్థలో పనిచేస్తున్నాం. ప్రాణాలకు తెగించి 24/7 ప్రాణాలు తెగించి మీరు చూస్తున్నారు, ఎన్నో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయినట్టే కార్మికులు కానీ, ఉద్యోగులు కానీ, ఇంజనీర్లు కానీ మన ఈ రోజు అంగవైకల్యం చెంది ఇంట్లో మళ్ళీ రోగాల బారిన పడిన సంస్థ ఇది. మన వారు ఆరోగ్యంగా దాదాపు 100 సంవత్సరాలు బతకవలసిన వాడు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలకే కుప్పగూలి చనిపోతున్న సంస్థలో పనిచేస్తున్నాం. అయినా ఈ సంస్థ కానీ వీళ్ళు కానీ ఎటువంటి పట్టించుకోవడం చాలా బాధాకరం ఉంది. కనీసం ప్రభుత్వం ఇప్పుడైనా చెల్లించి ముందుకొచ్చి మా యొక్క సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి ఈ యొక్క దాదాపు ఈ రోజు 8-10 వేల మంది ఈ యొక్క విద్యుత్ సౌధకు చేరుకొని ఇలా పెద్ద ఎత్తున మీరు మీడియా ద్వారా చూస్తున్నారు, పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడానికి ప్రశాంత వాతావరణంలో మేము ముందుకు వస్తున్నాం. ఇది ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, మా యొక్క సమస్యలను వివరించుకోవడానికి ఇక్కడ రావడం కూడా జరిగిందని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తాం. మీరు చెప్పండి, అసలు ప్రభుత్వానికి వ్యతిరేకం కాదంటూనే మీ సమస్యలు పరిష్కారం కోసం మీరు రోడ్డు ఎక్కారు అంటే రాష్ట్ర ప్రజల ఇళ్లలో వెలుగులు నింపే మీరు రోడ్డు ఎక్కాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? యాక్చువల్గా మేము రోడ్డు ఎక్కాలనుకోవట్లేదు, ఇప్పుడు కూడా రోడ్డు ఎక్కట్లేదు. మా విద్యుత్ సౌధ ఆవరణలో చేస్తున్నాము ప్రశాంతంగా. ముఖ్యంగా ఏంటంటే గత 2-3 నెలల నుండి మేనేజ్మెంట్కి మనం రిప్రజెంట్ చేస్తున్నప్పటికీ కూడా, సీరియస్గా మేనేజ్మెంట్కి రిప్రజెంట్ చేస్తున్నప్పటికీ కూడా మేనేజ్మెంట్ నుండి ఎటువంటి స్పందన లేదు. ఈ యొక్క డిమాండ్స్ మీద చాలా సందర్భాల్లో ఇవన్నీ కూడా సాల్వ్ చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా మేనేజ్మెంటు మరి వాళ్ళ దగ్గర రెస్పాన్స్ ఎందుకు రావట్లేదో అర్థం కావట్లేదు. సో ఇది గవర్నమెంట్ దృష్టికి వెళ్తుందా వెళ్ళట్లేదా? సో అట్లీస్ట్ ఈ నిరసన కార్యక్రమం ద్వారా ఉన్న యొక్క మా డిమాండ్లు డిప్యూటీ సీఎం గారి దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్తాయన్న ఉద్దేశంతోనే చేస్తున్నాము. కాబట్టి ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు. మేనేజ్మెంట్ ఏదైతే రెస్పాన్స్ లేదో, ఇది మేనేజ్మెంట్ ఇప్పటికైనా వాళ్ళు ఈ యొక్క డిమాండ్స్ మీద జేఏసీని చర్చలకు పిలిచి ఏవి సాధ్యం చేయగలిగితే అవి సాధ్యం చేయండి, సాధ్యం కాని వాటికి ఒక కమిటీ వేసైనా నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. కానీ మేనేజ్మెంట్ వెళ్ళినప్పుడు మాత్రం మేము చూస్తామంటున్నారు తప్ప ఇంతవరకు ఒక్క డిస్కషన్ కూడా పిలవకపోవడం అనేది నిజంగా ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. సో ఇప్పటికైనా మేము ట్రాన్స్కో, జెన్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్, సీఎండీలను కోరుకుంటున్నాం. ఇమ్మీడియట్గా జేఏసీని చర్చలకు పిలిచి ఈ డిమాండ్ల మీద చర్చించండి. మీ లెవెల్లో ఉన్నాయి మీరు సాల్వ్ చేయండి, మీ లెవెల్లో లేనివి మీరు గవర్నమెంట్కు రికమెండేషన్ పంపితే మేము గవర్నమెంట్ దృష్టి కూడా వెళ్ళి వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసుకొని సాల్వ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ మేనేజ్మెంట్ యొక్క ఇన్యాక్షన్ వల్ల ఈ యొక్క ఉద్యోగుల్లో చాలా ఆందోళన నెలకొన్నది. సో ఆ ఆందోళనకు ప్రతిరూపమే ఈరోజు ఈ యొక్క మహాధర్నా. ఇప్పటికైనా మేనేజ్మెంట్ చర్చలకు పిలవబోతే మాత్రం ఈ యొక్క ఆందోళన ఇంకా తీవ్ర రూపం దాల్చే పరిస్థితి ఉంది. కాబట్టి అటువంటి పరిస్థితికి మేనేజ్మెంట్ పోనీయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. మేము వినియోగదారులకు మంచి మెరుగైన సేవలు అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం. మీరు చెప్పండి, ఆర్టిజన్ల సమస్యలకు మేము అండగా ఉంటామని ప్రతి యూనియన్ చెప్తుంది, కానీ తీరా క్షేత్రస్థాయికి వచ్చేసరికి వాళ్ళకి ఎక్కడ కూడా ఏ యూనియన్ కూడా అండగా ఉండట్లేదు. ఇప్పుడు ధర్నా చేస్తున్న వారిలో కూడా 80%, 90% వాళ్ళే ఉన్నారు. ఇంతకీ వాళ్ళ సమస్యలు ఏంది, మీరు వాళ్ళ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి ఎట్లా తీసుకెళ్తున్నారు? ఆర్టిజన్లకు ట్రేడ్ యూనియన్స్ అనుకూలంగా ఉంటేనే ఈరోజు వాళ్ళు ఆర్టిజన్లు అయ్యారు. ట్రేడ్ యూనియన్ల సహకారం లేకుండా వాళ్ళు ఈరోజు ఆర్టిజన్లు కాలేదు. తప్పకుండా ఆర్టిజన్ల సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాం. మరి గౌరవ మంత్రివర్యులు ఎవరైతే ఉన్నారో విద్యుత్ శాఖ మంత్రి, వాళ్ళని సమ్మె విరమించుకున్న తర్వాత వాళ్ళ న్యాయమైనటువంటి సమస్యలను పరిష్కరిస్తామన్న హామీ ఇవ్వడం జరిగింది. మేము కూడా అదే చెప్పాము. వాళ్ళు
10 రోజుల సమయం తర్వాత ప్రభుత్వం మీద నమ్మకంతో, ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వం మీద నమ్మకంతో సమ్మె విరమించినప్పుడు మరి న్యాయంగా వాళ్ళని చర్చలో పిలిపించి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి. పరిష్కరించలేదు కాబట్టి ఆ రోజు మేము సమ్మె నోటీస్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళతో పాటు మేము సమ్మె చేయలేకపోయినాం. ఈరోజు మేము ధర్నా నోటీస్ ఇస్తున్నాం. ఇది కాలక్రమైన సమ్మెకు కూడా దారి తీయచ్చు. ఈరోజు అన్ని సమస్యలను అందరూ విద్యుత్ ఉద్యోగుల యొక్క సమస్యలను కూడగట్టి అందరం కనుక కలిసి పోరాటం చేస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయి. అదేవిధంగా ఆందోళన కూడా ఉధృతమైందని తెలియజేసుకుంటున్నాం. తప్పకుండా ఆర్టిజన్ల సమస్యలకు తప్పకుండా సంపూర్ణంగా ఈ జేఏసీ మద్దతు ఇస్తుంది. వాళ్ళ సమస్యలు పరిష్కరించే వరకు తప్పకుండా ఈ జేఏసీ పోరాడుతుంది. అదేవిధంగా అన్మైన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్స్ ఉన్నారు ఎన్పీడీసీలో, ఎస్పీడీసీలో సేమ్ వర్కర్స్ రెగ్యులర్ అయ్యారు. మరి అదేవిధంగా ఎస్పీడీసీలో కేవలం ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం లేదన్న కారణంతో ఇలా 1600 మందిని రెగ్యులర్ చేయలేదు. అక్కడ తక్షణమే వాళ్ళని కూడా రెగ్యులర్ చేయాలి. ఒకే రాష్ట్రం లోపల 2 కంపెనీలో భిన్నమైనటువంటి రూల్స్ కరెక్ట్ కాదంటున్నాం. అదేవిధంగా ఈ విద్యుత్ సంస్థలో 20,000 ఖాళీలు ఉన్నాయి ఇన్షియల్ క్యాడర్. మరి ఇన్ని ఖాళీలను పెట్టుకొని మరి విద్యుత్ వినియోగదారులకు మేలైన సేవలు చేయాలంటే అది కష్టం. కాబట్టి తక్షణమే విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి ఖాళీలన్నీ కూడా నింపాలి. దానివల్ల విద్యుత్ ఉద్యోగులకు భారం తగ్గుతుంది. అదేవిధంగా ఈ ప్రైవేటైజేషన్ అనేటువంటి కార్యక్రమాన్ని వైటీపీఎస్లో ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని తక్షణమే విరమించుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుంటేనే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి తప్ప ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తే మాత్రం ఈ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు ఉన్నాయని మీ ద్వారా తెలియదు. మీరు చెప్పండి, ఉద్యోగుల మీద సిబ్బంది మీద ఒత్తిడి బాగా పెరుగుతుంది, ఖాళీలు ఎక్కువగా ఉన్నాయి, పని గంటలు పెరుగుతున్నాయి అంటున్నారు. ఇంతకీ ఎస్పీడీసీలు కావచ్చు, ఎన్పీడీసీలు కావచ్చు, ట్రాన్స్కో కావచ్చు, జెన్కో కావచ్చు, కొత్తగా వచ్చినటువంటి 3వ డిస్కౌం కావచ్చు, రైతు డిస్కౌం, ఇందులో అసలు ఖాళీలు ఎన్ని ఉన్నాయి? మీరు ఏం కోరుతున్నారు? యాక్చువల్గా మీడియా మిత్రులకు తెలియజేసేది ఏంటంటే ఇది మేము డెఫినెట్గా ఇక్కడ మాట్లాడిన ప్రతి లీడర్ కూడా మేనేజ్మెంట్ కానీ ప్రభుత్వం కానీ వ్యతిరేక అనేది 100% కరెక్ట్. ఎందుకంటే దాదాపు మేము 60 డేస్ నుంచి మేము నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా వైటీపీసీకి సంబంధించిన దాని మీద బ్లాక్ బ్యాడ్జెస్ పెట్టి నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నప్పటికీ కూడా మేనేజ్మెంట్ ఈ రోజు వరకు కూడా స్పందించకపోవడం దురదృష్టకరం. అదే కాకుండా మా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు మా రిప్రజెంటేషన్ ఏంటంటే, మేము 14 డిమాండ్లు వాళ్ళ మేనేజ్మెంట్కు ఇచ్చేయడం జరిగింది. ఆ 14 మేనేజ్మెంట్ మీద జాయింట్ మీటింగ్ మాత్రమే అడిగినాం. మేము లాస్ట్ 60 డేస్ నుంచి మేనేజ్మెంట్ మీరు రిక్వెస్ట్ చేసిందంటే జాయింట్ మీటింగ్ ఇవ్వండి, అక్రాస్ ది టేబుల్ కూర్చుందాము, దాన్ని డిస్కస్ చేద్దాము, దాంట్లో ఫైనాన్షియల్గా లేనటువంటివి ఇబ్బందులు అనేటువంటి మాత్రమే మీరు నెరవేర్చండి, ఏమన్నా ఇబ్బందులు ఉంటే మీరు ప్రభుత్వం దృష్టి తీసుకుపోవడం కూడా చెప్పడం జరిగింది. అదే కాకుండా దయచేసి మీడియా మిత్రులు గమనించాల్సింది ఏంటంటే, కోట్లాది రూపాయలు పెట్టి సబ్స్టేషన్లు కడతా ఉన్నారు. ఇవాళ కోట్లాది రూపాయలు పెట్టి సబ్స్టేషన్లు కడతా ఉన్నారు. అక్కడ సబ్స్టేషన్లో కనీసం ఆపరేటర్స్ లేకుండా 4 దగ్గర ఇద్దరు దగ్గర ఒక్కరు పెట్టేసి ఇవాళ ఇటువంటి యొక్క పవర్ సిస్టమ్ అంతా కూడా అది చేస్తూ ఉన్నారు. అదే కాకుండా ఇవాళ ఏదైతే దేశంలోనే రాష్ట్రము అతి త్వరలో ఈ యొక్క డిమాండ్ పెరుగుతూ ఉన్నది. మరి దానికి అనుగుణంగా పెంపాలంటే డెఫినెట్గా దాదాపు 15,000 నుంచి 20,000 ఖాళీలు ఉన్నాయి. మీకు రాష్ట్రం బైఫర్కేషన్ అయినప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా కూడా మరి అందరూ కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఎలాంటి ఇంటరప్షన్ లేకుండా మరి చేస్తుంది. కాబట్టి తక్షణమే ఉన్న ఖాళీలను, శాంక్షన్ ఉన్న ఖాళీలను కూడా భర్తీ చేయాలని చెప్పేసి మేము కొడతా ఉన్నాం. మీరు చెప్పండి, అసలు రోజు రోజుకి విద్యుత్ డిమాండ్ పెరుగుతుంది. అసలే ఎల్నినో ప్రభావంతో విద్యుత్ డిమాండ్ కూడా భారీగా పెరుగుతుంది, వినియోగం కూడా బాగా పెరుగుతుంది. ఇలాంటి సమయంలో ప్రభుత్వం సమస్యలు పరిష్కరిస్తామన్నా, అధికారులు మీతో మాట్లాడినా కూడా మీరు ఎందుకు ధర్నా చేయాల్సి వస్తుంది? ఒకటి, గత ప్రభుత్వము హయాంలో 3 పిఆర్సీలు వేసింది. అదేవిధంగా అంటే గత ప్రభుత్వం హయాంలో 2 పిఆర్సీలు, ప్రభుత్వం వచ్చేటప్పుడు 1 పిఆర్సీ. సరే, ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులను కూడా వాటిని నిరాకరించే ప్రోగ్రాం జరిగిందని మేము అనుకుంటున్నాం. పిఆర్సీ వేయాల్సింది ఇమ్మీడియట్గా వేయాలి. విద్యుత్ డిమాండ్ని ఏదైతే మనం రీచ్ కావాలనో దాని వెనుక డెఫినెట్గా విద్యుత్ ఉద్యోగుల యొక్క నిరంతర కష్టం ఉంది. ఆ కష్టాన్ని గుర్తించకపోవడం వల్లనే సమస్య. అది యాజమాన్యాలు గుర్తించాలి. ఓకే, ఇది మొత్తానికైతే విద్యుత్ సంస్థలు అనుగుణంగా ఆర్టిజన్ల సమస్యలను కూడా పరిష్కరిస్తామని కూడా అంటున్నారు. గత కొంతకాలంగా మేనేజ్మెంట్కు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా స్పందించకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే తమ ఆందోళనకు మహాధర్నాకు దిగాల్సి వచ్చిందని విద్యుత్ జేఏసీ నేతలు అయితే అంటున్నారు. ఇక్కడ తాజా పరిస్థితులు ఓటీవీ.